ఒకటి గుర్తుంచుకోనండి, క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డల నెవర్ సే నో టు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలా కలుగుతున్న ఏ శ్రమకైతేనే, ఏ ప్రాబ్లంకి అయితేనే కానీ నో అని చెప్పొద్దు. నిజమా? అవి సీరియస్ గా మనం ఏం ప్రార్థన చేస్తాం? నాయనా నాకు ఈ కష్టం వద్దయ్యా, ఈ శ్రమ వద్దయ్యా అని మనం అడుగుతాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఎవరైతే అలాగ చెప్పబడతారో, చావు పొందుతారో వాళ్ళు ధన్యులు అని మాట్లాడుతుంది. నిజం. నేను పేతురు పత్రిక చదువుతుండగా అగ్నిలో పేయబడితేనే దానిలోంచి సువర్ణం అనేది బయటకు వస్తుంది అనే ఒక విషయం రాయబడినప్పుడు, ఇక శ్రమ గుండా పోతేనే తర్వాత ధన్యత అనేది వస్తుంది, తర్వాత అద్భుతమైనది అనేది వస్తుంది, తర్వాత ఆ షైన్ అనేది అప్పుడే బయటకు వస్తుంది, అప్పుడే ఆ బంగారం అనేది బయటకు వస్తుంది, అప్పుడే దాని యొక్క విలువ అనేది బయటకు వస్తుంది. సో మై డియర్ చర్చ్, మై డియర్ పీపుల్, నెవర్ సే నో. నో అని ఎప్పుడు అనొద్దు. ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వస్తుందా, ఇలాగ ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు చెప్తున్నట్టు దీని గురించి. ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, నీతో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదైనా కష్టమవుతుందో, ప్రే ఇన్ సచ్ ఎ వే, లార్డ్ ప్రిపేర్ మీ ఫర్ ఇట్. దాని కొరకు నన్ను సిద్ధపరచు, దాన్ని ఎదుర్కోవడానికి నన్ను